జీసస్ క్రైస్ట్. ఓకే. శేఖర్ గారు బయటకు వెనక్కొచ్చేసారు కదా! వచ్చేసాను సార్. ఓకే. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికొకసారి దేవుని నామంలో అశోక్ గారు మరి మాట్లాడుతున్నారు. చెప్పండి ఫస్ట్. అందరూ వచ్చేస్తారండి. ఓకే సార్. ఓకే. రైట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సేవకులందరికీ, దైవజనులకి, అలాగే సేవ కాపర్లుగా ఉన్నవారికి, సువార్థికులుగా ఉన్నవారికి, ఆత్మీయ నాయకులుగా ఉన్నవారికి, అలాగే యవ్వనస్తులకి సేవ చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో, దృక్కాలంతో ఉన్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరున ఒకసారి గ్రీట్ చేసుకొని మనం ముందుకెళ్దాం. జోసఫ్ పాస్టర్ గారు, అలాగే సిప్పరా గారు, ప్రైజ్ ద లార్డ్. విజయశాంతి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. టైటస్ గారు, ప్రైజ్ ద లార్డ్. సుకన్య, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ సుకన్య. సిస్టర్ స్టెల్లా గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు మన సునీత సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. శేఖర్ గారు, సునీత సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. అలాగే రాజు గారు, ప్రైజ్ ద లార్డ్. కిన్నెర, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అలాగే శేఖర్ గారు, శేఖర్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. అలాగే శైలజ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మోజెస్ పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్. శ్రవంతి పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. అలాగే జోసఫ్ పాస్టర్ గారు మరొకసారి, ప్రైజ్ ద లార్డ్. అలాగే పాల్ జకరే గారు, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ డేవిడ్ గారు, ప్రైజ్ ద లార్డ్. అలాగే జాన్ విక్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ జాన్ విక్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జాన్ విక్టర్ గారు బ్రదర్ కన్నయ్య గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలాగే పాస్టర్ జయరాజ్ గారు, అలాగే సిస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. గిడియోన్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గిడియోన్ గారు. అలాగే పాస్టర్ డానియల్ గారు, అలాగే సిస్టర్ స్టెల్లా గారు ఫ్యామిలీ, ప్రైజ్ ద లార్డ్. అలాగే బుజ్జి అని ఉంది మన క్రిస్టఫర్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రభుకుమార్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వందనాలమ్మా. రూత్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. అలాగే బయ్యాల పేరు మీద ఒకటి ఉంది, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. సాధు సుందర్ సింగ్ అండి. సాధు సుందర్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. నగేష్ గారు, ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. నగేష్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ అశోక్ గారు, ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ అబ్రహాం గారు, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సేవకులతో ఉన్న వారందరికీ, అంటే పాస్టర్ గారులే కాకుండా పాస్టర్ గారితో సహకారులుగా ఉన్న మీరందరికీ దేవుని నామంలో శుభాబులు. ఇంకెవరన్నా పేరు గనక మిస్ అయితే, క్రిస్టఫర్ గారు కానీ ఇంకా ఎవరన్నా మిస్ అయితే గనక అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. అయితే ఆమెన్. మనం ఈ సువార్థికుల గురించి, సువార్తకి వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన పరిశీలించిన అంశాలే కానీ, మనం సిద్ధపడవలసిన అంశాలే కానీ, కొన్ని విషయాలు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనం చూద్దాం. ఆయన ఇచ్చే కృపను బట్టి మనం వాటిని, కొన్ని విషయాలు మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. అందరూ దైవజనులు, సేవకులు, దేవుడు వారికి ఆత్మలు అప్పగించి సంఘాలను అనుగ్రహించారు. సువార్థికులుగా కూడా దేవుడు అభిషేకించారు, కాపర్లుగా. కాబట్టి మీ అందరికీ తెలిసిన వాక్యాలే. కానీ ఆ సమయానికి మనకి మన హృదయంలో గనక ఈ వాక్యాలు మనం సిద్ధపరచుకొని ఉంటే, వారు అడిగే ప్రశ్నలకే కానీ సువార్త చెప్పేటప్పుడు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మన మాటలు ఉంటే గనక
వాక్యంతో మిళితమై మన మాటలు గనక మనం వాళ్ళకి చెప్పగలిగితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వాళ్ళ హృదయంలోనికి రిలీజ్ బడిద్ది మన మాట ద్వారా దేవుని శక్తి. దానివల్ల మనం ఫలితాలు మంచిగా పొందుకోగలమనే ఒక ఉద్దేశంతో కొన్ని వాక్యాలు ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా రోమీలకు రాసిన పత్రిక, మనం ఈ వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి 17 వచనాలు. అదేమనగా సార్, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ఆమేన్. 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 మనం ఈ వాక్యంలో చూసినట్లయితే ఇది మనకి బాగా పరిచయమైన వాక్యం. దీన్ని ఆధారంగా చేసుకునే మనం సువార్త గ్రామాలకు వెళ్ళి చెప్తున్నాం. అయితే చివరగా ఒక మాట ఏం చెప్పారంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. కాబట్టి విశ్వాసం, రక్షణ పొందాలంటే ప్రాముఖ్యంగా ఏం కావాలంటే వారికి, అన్ని జనులకి, ఏ మనిషికైనా కానీ ఏం కావాలంటే విశ్వాసం కలగాలి. వాళ్ళకి ఎవరి మీద విశ్వాసం కలగాలంటే, రక్షణ యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం కలిగితే వాళ్ళు ప్రభు ఇచ్చే కృప, దేవుడిచ్చే కృప ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి ప్రధానంగా మనం ఈ మాటను బేస్ చేసుకొని మనం సువార్తకి వెళ్తున్నాం గ్రామీణ ప్రాంతాలకి. అలాగే మీలో కొంతమంది చిన్నపిల్లల పరిచర్య కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రధానంగా మనం చెప్పే వాక్యం, క్రీస్తుని గురించిన మాట చక్కగా మనం డెలివర్ చేయాలి వాళ్ళకి. దానికి మనం ముందుగా సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఉండి ఆ మాటని, క్రీస్తుని గూర్చిన మాటని గనక మనం రిలీజ్ చేయగలిగితే వారు విని దాని యందు విశ్వాసాన్ని పొందుకుంటారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. కాబట్టి మనం వీధి సువార్త చేస్తున్నాం, అలాగే వ్యక్తిగత సువార్త చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో. అలాగే చిన్నపిల్లల పరిచర్యలో కూడా వ్యక్తిగత సువార్త, అలాగే గ్రూప్ సువార్త, చిల్డ్రన్, చిన్న గుంపులుగా కూడిన పిల్లలతో కూడిన వారికి మనం ప్రధానంగా సువార్త చెప్తున్నాం కదా. అయితే మనం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాకు ఆలోచన దేవుడు ఇచ్చినది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలకు సువార్తకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మన దృష్టిలో మనం ఏం పెట్టుకోవాలంటే, వారికి దేవుని గూర్చిన విషయం, అంటే దేవుని గూర్చిన సమాచారం, దేవుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క లక్షణాలు కానీ, ఆయనకున్న అధికారాలు కానీ, ఆయన యొక్క మహిమ కానీ ఎలాంటి ఉంటది అన్న విషయం ఖచ్చితంగా అన్ని జనులకి అవగాహన లేదు. అందుకనే వారు అన్ని జనులుగా మిగిలిపోయారు. వాళ్ళకి గనక డెఫినెట్గా అవగాహన ఉంటే, దేవుని మీద పూర్తి అవగాహన ఉంటే, తప్పనిసరిగా వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవారు. ఈ పాటికి మనలాగా ఆయన్ని ప్రకటించేవారుగా కూడా కొంతమంది ఉండేవారు దేవుని కృప ద్వారా.
కాబట్టి దేవుడంటే ఎవరనేది అవగాహన ఖచ్చితంగా వారికి ఉండదు. ఖచ్చితంగా వారికి ఉండదు. అందుకనే వారు దేవుణ్ణి ఇప్పటికి కూడా సజీవుడైన దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. కాబట్టి దేవుడంటే ఎవరు? దేవుని యొక్క డెఫినేషన్ ఏంటన్నది ప్రత్యేకంగా మనకి వీధి సువార్త చేసినప్పుడు గాని, వీధి సువార్తలో వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మనం మెగాఫోన్ తీసుకొని వీధిలో నుంచొని సువార్త ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఇదొక అంశంగా ప్రధానంగా మొదటగా ఈ అంశాన్ని మీరు పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడెవరో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎవరై ఉంటారో, ఆయనకి ఏమి అధికారాలున్నాయి, ఆయన యొక్క మహిమను వివరిస్తూ ఒక పారాగ్రాఫ్ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాలు గనక మనం ఖచ్చితంగా చెప్పాలి అన్నది నేను గట్టిగా నమ్మే విషయం. అయితే మనం ఏ మాటైనా గాని సువార్త వీధి సువార్తే గాని, వ్యక్తిగత సువార్తే గాని, చిన్నపిల్లల మధ్యలో సువార్తే గాని, ఎప్పుడైనా గాని సువార్త గాని దేవుని వాక్యం చెప్తుంటే మన పదాలు, మన నోటి నుంచి వచ్చే పదాలు బైబిల్‌లో నుంచి ఎతుక్కొని మనం వచ్చేలాగా జాగ్రత్త పడాలి. దాన్నే మనం సిద్ధపాటు అని అంటాం. సువార్తకెళ్ళే ముందు మనం సిద్ధపడాలి. బైబిల్‌లో ఉన్న వాక్యాలు గాని, బైబిల్‌లో ఉన్న పదాలు గాని, అపోస్తలుడైన పౌలు గారే గాని, పేతురు గారే గాని, యోహాను గారే గాని, అపోస్తులు ఇంకా యాకోబు గారు, ఇంకా ఎవరైతే అపోస్తల్స్, ఇంకా ఎవరైతే సువార్త ప్రాముఖ్యంగా ప్రజెంట్ చేశారో వారి పదాలు మన నోటి నుంచి వచ్చేలాగా మనం జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ దేవుని గురించి కొద్దిసేపు మాట్లాడాలి అంటే నాకు దేవుని గురించి ఎక్కువ ఆయన యొక్క పరిచయం ఎక్కడ చేయబడింది అని ఆలోచన చేసినప్పుడు నాకైతే ఒక థాట్ వచ్చింది. మీకెవరికన్నా థాట్ వచ్చిందా? ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన మహిమను గురించి, లేకపోతే ఆయన ఇప్పుడు దేవుని దగ్గరికి ఎవరు చూడలేదు. దేవుణ్ణి ఇంతవరకు ఎవరు చూడలేదు. దేవుని దగ్గరికి ఎవరు డైరెక్ట్‌గా వెళ్ళలేరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా, దేవునితో సహవాసం కలిగి ఉండాలన్నా, సమాధానం కలిగి ఉండాలన్నా, ప్రభువైన యేసుక్రీస్తే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం కదా! ఆయన మార్గం ద్వారా, ఆయన ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. కాబట్టి మనం ఎవరిని గురించి మనం చెప్పాలి లోకంలో? సువార్తకెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పాలి. కాబట్టి ఆయనే మార్గం కాబట్టి, ఆ మార్గమైన యేసు గురించే, జీవమైన యేసు గురించే మనం ప్రజలకు చెప్పాలి. ఆ మాటల యందు, ఆయన యందు విశ్వాసం ఉంచితే వారు తప్పనిసరిగా రక్షణ పొందుకుంటారు. సో ఇప్పుడు యేసు ప్రభువుని వివరిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తుని వివరిస్తూ మనకి ఇవ్వబడిన బైబిల్‌లో, దేవుని వాక్యంలో ఎక్కడ ఏ అధ్యాయంలో మనకు ఎక్కువగా ఆయన గురించి ఎక్కడ మనం పట్టుకోగలం? మీరందరికీ అవగాహన ఉంది కదా! మీరంతా ఎన్నో సార్లు బైబిల్ చదివారు కదా! అంటే నాకొకటి ఉంది, నేను చెప్తాను. మీరు కూడా ఎక్కడో ఈ అధ్యాయంలో చక్కగా వివరించబడింది, ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం తీసుకొని మాట్లాడగలం సువార్త చెప్పేటప్పుడు అని ఎవరన్నా ఏదన్నా అందించగలరా? కొరింథీ పత్రికలో నుంచి కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక 3వ అధ్యాయం నుంచి ఆయన గురించి, సువార్త గురించి ఉంటుంది సార్. ఓకే, గుడ్ పాస్టర్ గారు. ఇంకా చెప్పండి. అంటే దీనికి ఒక ఖచ్చితమైన ఏదండి పాస్టర్ గారు? యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి. ఓకే, రైట్. ఆయన గురించి వివరంగా అంతా చెప్పింది కరెక్టే. ఇంకా రోమపత్రిక 10వ అధ్యాయం కూడా మీరు చెప్పిన మాటలు కూడా ఉంటుంది సార్. 10వ అధ్యాయం 17వ వచనం క్రీస్తు గురించి ఉంటది. అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడేది అన్యజనుడితో, మనం మాట్లాడేది దేవుడు తెలియని వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. ఇదే కదా గ్రామీణ సువార్తలో మనం వాళ్ళ గురించే కదా వెళ్ళేది, వాళ్ళకి చెప్పాలనే కదా. కాబట్టి మన ఆడియన్స్ ఎవరు, మనం చెప్పేది వినేది ఎవరంటే అన్యజనుడు. దేవుడంటే తెలియని వ్యక్తి, దేవుని అధికారాలు తెలియని వ్యక్తి, దేవుని స్వరూపం తెలియని వ్యక్తి, దేవుడంటే ఎలా ఉంటాడో అన్నది తెలియని వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. ఒక స్త్రీయే గాని, పురుషుడే గాని, లేకపోతే ఒక చిన్న పిల్లలే గాని, పెద్దవారే గాని, ఎవరైనా గాని దేవుడంటే తెలియని వ్యక్తితో మాట్లాడుతాం. అది మనం మైండ్లో పెట్టుకుని ఆలోచన చేస్తే ఏ అధ్యాయంలో కనపడిద్ది అంటే, నాకు వెంటనే గ్రహించింది ఏంటంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించి వివరించడం జరిగింది.
అక్కడ ఒకే అధ్యాయంలో చాలా విషయాలు నేను అక్కడ పట్టుకున్నాను. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇంట్రడక్షన్ ఉంటది యేసు ప్రభు గురించి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు. ఆయన యొక్క మహిమను వివరించబడిద్ది. ఆయనకున్న అధికారాలు వివరించబడతాయి. ఆయన ఎవరై ఉన్నారో వివరించబడిద్ది. ఒకసారి అందులో నుంచి కొన్ని వాక్యాలు నేను తీసుకున్నాను. ఆటిని నేను చదువుతాను. తర్వాత నేను వాట్సాప్‌లో కూడా షేర్ చేస్తాను. ఈ సువార్త నాయకులకి. వారు ఇది బావుంది, నచ్చింది అనుకుంటే గనక మనం ఇందులో మార్పులు చేర్పులు ఏదైనా చేయాలి అనుకుంటే గనక వాక్యానుసారంగా చేసి మన సువార్త పత్రికలో కూడా వీటిని ముద్రిస్తే మన సువార్త చెప్పేవారికి ఈజీగా ఉంటది. అలాగే ఆ పత్రిక మనం వాళ్ళకే ఇచ్చేస్తాం కాబట్టి అన్ని జనులకి. తర్వాత వాళ్ళు చదువుకుని ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకుంటే కూడా బావుంటదనే ఒక ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రైట్. అయితే ప్రకటన గ్రంథం 1 అధ్యాయంలో నేను తీసుకున్న వాక్యాలు ఏంటంటే ఓన్లీ 1 అధ్యాయంలోనే తీసుకోవాలా. యోహాను సువార్త 1 అధ్యాయం మీరు చెప్పారు. కొరింథీ చెప్పారు, రోమా చెప్పారు. అక్కడి నుంచి కూడా కొన్ని తీసుకున్నా. కానీ ప్రాముఖ్యంగా ఎక్కువగా ప్రకటన గ్రంథం నుంచి తీసుకున్నాను. మనకు దేవుడు ఒక్కడే మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఏంటంటే ఒక అన్యజనురాలికి మనం మనం వెళ్ళంగానే ఈవెన్ అది వీధి సువార్త అవనండి, వ్యక్తిగత సువార్త అవనండి, ఎక్కువ మనం మాట్లాడటానికే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. వారికి ఏమి తెలీదు. మనం టైం వృధా చేసుకోకుండా మనమే వారికి చెప్పేవారుగా మనం ఉండాలి. వారు వినే స్థితిలో వాళ్ళని పెట్టాలి. మనం చెప్పే స్థితిలో మనం ఉండాలి. వాళ్ళని వినే స్థితిలో వాళ్ళని పెట్టాలి. మనం దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అని చెబుతూ, దేవుడు మనకు ఒకడే దేవుడు. మరలా దీనికన్నా ముందు మనం ఏమి పొందుకున్నామో, మనం ఏమి కలిగి ఉన్నామో అదే చెప్పాలి. మన పరిధి దాటి మనం మాట్లాడకూడదు. మన పరిధి యేసుక్రీస్తు ప్రభు. మన పరిధి బైబిల్. దాన్ని దాటి మనం బయటికెళ్ళి మాట్లాడకూడదు. మనం ఆ పరిధిలోనే ఉండి, వితిన్ ద గ్రౌండ్‌లోనే ఉండి మనం మాట్లాడాలి. అప్పుడే మనకి క్షేమము, భద్రత. ఓకే. మనకు దేవుడు ఒక్కడే మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ఒక అన్యజనుడికి మనం చెప్పేటప్పుడు ఆయన ద్వారానే కలిగిన వారం మనం. యేసుక్రీస్తు సర్వాధికారములు కలిగిన దేవుడు, ఆయన ప్రభువు. పరలోకమందు, భూమి మీదను, భూమి క్రిందను ఆయనకి సర్వాధికారములు ఉన్నవి. ఆయన వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాల్లో ఉన్న ఆయన. అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నారు, జరుగుతున్న కాలంలో ఉన్నారు, జరగబోయే కాలంలో కూడా ఉన్నారు ఆయన. అల్ఫాయు, ఓమెగాయు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయన జీవించువాడును ఆయనే. మృతుల్లో నుండి పునరుద్ధానుడైన, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, మరణంపై జయమును పొందినవాడు. మరణంపై జయాన్ని పొంది యుగయుగములకు సజీవుడై ఉన్నారు ఆయన యేసుక్రీస్తు. భూపతులకు అధిపతి అయిన, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, మరణం యొక్క తాళపు చెవులు, అలాగే పాతాళ లోకం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నది ఆ యేసుక్రీస్తు స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మనకు సమస్తము ఆయన మూలంగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు అన్నది ఒక చిన్న పారాగ్రాఫ్. ఇందులో ఏం చెప్తున్నామంటే ఆయన ఎప్పుడు మొదట ఆయనే, చివర ఆయనే. జరిగిపోయిన కాలంలోను, జరుగుతున్న కాలంలోను, జరగబోయే కాలంలో ఉన్నది. ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి. పరలోకంలో ఉన్నాయి, భూలోకంలో ఉన్నాయి, భూమి కింద భాగాల్లో ఉన్నాయి. పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. నిత్య జీవం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన అధిపతులకు, భూమి మీద ఉన్న అధిపతులకేంటి, భూమి కింద ఉన్న అధిపతులకేంటి, ఎవరికైనా కానీ అధికారులకి అందరి మీద ఆయన అధిపతి అయి ఉన్నారు అని చెప్పి ఆయనని మీకు తెలియపరుస్తున్నాము. దేవుడంటే ఇలా, దేవునికి ఉండాల్సిన అధికారాలు అయ్యి, దేవుడు అన్ని కాలాల్లో ఉన్నవాడై ఉండాలి అని మనం చెబుతూ దేవుని గురించిన ఒక పారాగ్రాఫ్ ఒక 2 లేక 3 లేక 4 నిమిషాల్లో వీధి సువార్తలోనూ వాడచ్చు, దీన్ని వ్యక్తిగత సువార్తలోను కూడా వాడచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు, దేవుడంటే అవగాహన ఉండదు. అప్పుడు వాళ్ళు గ్రహించి
ఓకే. దేవునికి అన్ని అధికారాలు ఉంటాయి. ఆయన చేతిలో మరణం యొక్క అధికారం ఉంటది. జీవం యొక్క అధికారం ఉంటది. పాతాళం యొక్క అధికారం ఉంటది. అన్ని అధికారాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు. ఓకే. ఆయనే యేసుక్రీస్తు అని. ఎందుకంటే మనం ప్రాముఖ్యంగా మనం గ్రామీణ సువార్తల్లో వెళ్ళేటప్పుడు ఒక్క మాటను మీరు గుర్తుపెట్టుకోండి. వినుట వలన విశ్వాసం కలుగును. వా దేని కూడిన మాటలు వినుట వలన క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలిగిద్ది. కాబట్టి అది ప్రాముఖ్యంగా మన మైండ్‌లో పెట్టుకొని, ఓకే. క్రీస్తును గురించిన మాటలు మనం వాళ్ళ చెవుల్లో చెప్పాలి. ఇంకా మనం అంటే ఎక్కువ ఇప్పటి వరకు మనం పాపం గురించి చెప్పాం. ఇప్పటి వరకు పండు గురించి చెప్పాం. ఇప్పటి వరకు అవ్వ గురించి చెప్పాం. ఇప్పటి వరకు ఆదాం గురించి చెప్పాం. తినటం అన్ని పాపం అన్నీ చెప్పాం. అన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు క్రీస్తు గురించి ఎక్కువ చెప్దాం. దేవుని గురించి. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకుంటే వాళ్ళకి జీవం వచ్చిద్ది. క్రీస్తు యందు విశ్వాసం ఉంటే జీవం వచ్చిద్ది. కాబట్టి క్రీస్తుని ఎక్కువ ప్రకటిద్దాం. గ్రామాల్లో చాలా విషయాలు ఉంటాయి. ప్రకటించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కానీ మనం గ్రామాల్లో వీధి సువార్తలో ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేస్తాం. 10-15 నిమిషాల్లో మనం అన్ని విషయాలు చెప్పలేం. కాబట్టి క్రీస్తుని ఫోకస్ చేద్దాం. అలా వ్యక్తిగత సువార్తలో కూడా 10-15 నిమిషాలు ఒక్కొక్క ఇంటి దగ్గర ఉంటాం. 15 నిమిషాలు ఉండొచ్చు, లేకపోతే 20 నిమిషాలు కూడా ఉండకపోవచ్చు అంత సమయం. ఉన్న సమయంలో క్రీస్తు ఎవరు, ఆయనకున్న అధికారాలేంటో, ఆయన ఏమై ఉన్నాడు అన్నది ఆయన విశ్వసించడం వల్ల ఏం జరిగిద్దో అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ మనం ప్రధానంగా ప్రకటిద్దాం. రైట్. మొదటి ప్రశ్న ఏంటంటే దేవుడెవరు, దేవుని యొక్క డెఫినేషన్ ఏంటి అన్నది మనం వీధి సువార్తలోను, అలాగే వ్యక్తిగత సువార్తలోను, చిన్నపిల్లల సువార్తలో కూడా మనం ప్రకటించడం మనం చెప్పేది మన మైండ్‌లో పెట్టుకోవాలి. ఈ మాటలు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వాటిని నేను గ్రూప్‌లో పెడతాను. వీటిని అవసరమైతే మనకెందుకంటే ఇయన్నీ మనకి తెలిసినయే. వీటిలన్నిటిని మనం విశ్వసించాము. కానీ ఆ సమయానికి మన నోటి నుంచి బయటికి రావు. అంటే మన హృదయంలో ఉంటే గాని మనం చెప్పలేం, ప్రెజెంట్ చేయలేని స్థితిలో ఉంటాం. ఇది మనం ప్రింట్ చేసి ఆ సువార్త పత్రికలో పెడితే వాళ్ళు చదువుకోగలరు. మనం కూడా వాటిని చదివించగలం. చదివి వాళ్ళకి వినిపించగలం. రైట్. రెండో ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకోమని చెప్తాం. ఆయనే దేవుడు. ఆయన విశ్వసించడం వల్ల మీకు నిత్య జీవం వచ్చిద్ది. మీకు రక్షణ కలిగిద్ది అని చెప్తాం. అయితే వాళ్ళకి ప్రధానంగా ఇంకా మరణం గురించి కూడా చెప్తా ఉంటాం. పాపం వలన వచ్చే జీతం మరణము. కాబట్టి మీరు మరణించకుండా ఉండాలంటే, జీవించి ఉండాలంటే మీరు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అయితే వాళ్ళందరికీ చాలా మటుకు అన్యజనులకి డెఫినెట్‌గా వాళ్ళకి తెలీదు. చాలా మటుకు కాదు, 100% తెలీదు. ఏమని తెలీదంటే 2 మరణాలున్నాయి అన్న విషయాన్ని వాళ్ళకి తెలీదు. ఏది శారీరక మరణమే మరణం అనుకుంటారు. ఇక అదే అంతం. ఇంకా దాని తర్వాత ఏమీ లేదు. శారీరకంగా మనం మరణిస్తే ఇంకా అయిపోయింది మన పరిస్థితి. ఇంకా దాని తర్వాత ఏమీ లేదు అని అనుకుంటారు. అంటే అది శారీరక మరణం మొదటి మరణం. రైట్. రెండవ మరణం అగ్నిగుండం, ఆత్మని దేవుని నుంచి సంపూర్ణంగా పూర్తిగా సపరేట్ అయిపోయి అగ్నిగుండంలో వేయడం. రైట్. అయితే వారికి చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కూడా చనిపోతున్నారు కదండి. ఇప్పుడు నమ్ముకోకపోయినా మనిషి చనిపోతున్నాడుగా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంటది వాళ్ళకి. దాన్ని మనం ఈ శరీర మరణం గురించి, ఆత్మ మరణం గురించి కూడా మనం కొంచెం వివరిస్తే బాగుంటది అన్నది నా ఆలోచన. ఇలాంటి ప్రశ్న ఎప్పుడన్నా ఎదురవుతా ఉంటుందా మీకు? అంటారు, మనందరం చనిపోతే అక్కడికే కదండి వెళ్ళాల్సింది. అన్ని జనుడు కూడా అంటాడు. ఎక్కడికి వెళ్తాడు? అన్ని జనుడు కూడా అనుకుంటున్నాడు మనం చనిపోతే ఎవరిని నమ్ముకున్నా వెళ్ళేది మట్టికి పరలోకంకే కదండి, ఎవరిని నమ్ముకున్నా దేవుని దగ్గరికే కదండి అని అంటారు. వాళ్ళకి తెలియక చెప్తారు. రైట్. కాబట్టి వారికి మనం చెప్పాలి. ఏం చెప్పాలంటే శరీర మరణం అలాగే ఆత్మ మరణం ఈ రెండింటి గురించి మనం కొంచెం దేవుని వాక్యం నుంచి తీసుకొని చెప్పి వివరిస్తే బాగుంటది. మొదటి మరణం గురించి అలాగే రెండవ మరణం గురించి కూడా మనం వివరిస్తే బాగుంటదని. అయితే మనం నేనేం చూశానంటే ఆదికాండం 3:19లో ఏమనుందంటే, నేల నుండి ఈ శరీరం తీయబడింది, ఈ శరీరం మన్నే గనుక తిరిగి మన్నైపోవును.
ఇది ఎగ్జాక్ట్‌గా బైబిల్‌లో ఉన్న మాట ఇది. నేల నుండి ఈ శరీరం తీయబడింది కాబట్టి, ఈ శరీరం మన్నే గనక తిరిగి మన్నైపోద్ది. ఈ శరీర మరణం పొందినప్పుడు ఇది నేల నుంచి తీయబడింది కాబట్టి, ఇప్పుడు క్రైస్తవుడైనా ఆయన శరీరం నేల నుంచి తీయబడిందే. హ్మ్. అవిశ్వాసి అయినా అతని శరీరం నేల నుంచి తీయబడిందే. కాబట్టి నేల నుంచి తీయబడిన శరీరము మన్నే గాబట్టి మళ్ళీ తిరిగి మన్నైపోవును. ఒక మనుషుడు ఒక మనిషి ద్వారా ఇది మనం చెప్తా ఉంటాం. రైట్? పాపం గురించి మనం వివరించినప్పుడు, ఆదాము గురించి వివరించినప్పుడు, అవ్వ గురించి వివరించినప్పుడు, ఆ పండు గురించి వివరించినప్పుడు చెప్తాం. మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలో ఎలా ప్రవేశించిందో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున శరీరము మరణం చెందుతుంది. అంటే శరీర మరణం గురించి చెప్తున్నప్పుడు మనం ఈ 2 మాటలు మాట్లాడొచ్చు పాపం గురించి. మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగో ప్రవేశించిందో మనుషులందరూ పాపం చేశారు కాబట్టి, ఇంకా పాపం గురించి ఇంకా వివరణ ఎలా ఎంటర్ అయింది అన్న దాని మీద కంటే ఎక్కువ యేసుక్రీస్తు మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటదనేది నా ఉద్దేశం. మనుషులందరూ పాపం చేసినందున శరీర మరణం చెందుతుంది. శరీరం మరణం చెందుతుంది. మరణం శరీరానికి ప్రాప్తించింది. ఇది దేని వలన వచ్చిందంటే పాపం వలన. ఆ పాపం అనేది మన పుట్టుకతో అందరికీ పాపులే. కాబట్టి ఆ పాపం ఉంది కాబట్టి ఈ శరీరం మరణిస్తుంది. అది యేసుక్రీస్తుని విశ్వసించిన వాళ్ళకు కూడా అందరూ ఈ శరీరాన్ని మరణిస్తున్నారు. కానీ మన ముఖ్య ఉద్దేశం మన ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికెళ్తుంది అన్న విషయం మీద కూడా మన వాక్యం నుంచి తీసుకొని కొన్ని మాటలు చెప్తే బాగుంటది అనేది ప్రాముఖ్యంగా ఆలోచన. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి ఈ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని తీసేయటానికి ఆయన రాలేదు గాని, మాలిన్యాన్ని తీసివేయటం కాదు గాని, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండుట, జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధి అయిన నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. అంటే మనం చెప్పే పదాలు ఇప్పుడు స్టార్టింగ్‌లో కొంచెం తడబడతా ఉంటాం, కొంచెం నేర్చుకుంటా ఉంటాం, లేకపోతే కొంచెం చూసి ఒక ప్రింటౌట్ తీసుకొని ఆ ప్రింటౌట్ నుంచి చూసి మనం చెప్పొచ్చు. కాకపోతే రానున్న రోజుల్లో మనకి ఇది అలవాటుగా మారాలి. ఆటోమేటిక్‌గా మన హృదయం నుంచి ఈ మాటలు రావాలి. ఎందుకంటే ఈ హృదయంలో మనం ఈ మాటల్ని, దేవుని మాటలను మన హృదయంలో సిద్ధపరచుకుంటే గనక ఆటోమేటిక్‌గా మన హృదయం నుంచే అవి వస్తాయి. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఆదికాండం 3:19 నుంచి చెప్పాను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5:12 నుంచి చెప్పాను. అలాగే మొదటి పేతురు 3:20, 21 వచనాల్లో వచ్చిన మాటలు చెప్పాను అంతే. ప్రతిదీ అక్కడి నుంచి తీయబడిందే. ఏంటంటే శరీర మరణం గురించి చెప్పేటప్పుడు ఈ 2 వాక్యాలు నేను తీసుకున్నాను. ఆదికాండం 3:19లో ఏముంది అంటే 3:19 మధ్యలో నుంచి నేల నుండి ఈ శరీరం తీయబడింది కాబట్టి ఈ శరీరం మన్నే గనుక తిరిగి మన్నైపోతుంది. అందుకే శరీర మరణం అందరికీ ఉంది. అన్ని జనుడికి, యేసు ప్రభుని విశ్వసించిన వారికి ఉంది, విశ్వసించని వారికి ఉంది. ఎందుకంటే శరీరం మన్ను నుంచి తీయబడింది, తిరిగి మన్నైపోద్ది. మళ్ళీ రోమాపత్రిక 5:12 నుంచి ఏం తీసుకున్నాం? మనుషుల ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలా ప్రవేశించిందో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున శరీరము మట్టి శరీరము, మన్నైన ఈ శరీరము మరణిస్తుంది అన్నది రోమా 5:12 నుంచి తీసుకున్నా. తర్వాత మొదటి పేతురు 3 అధ్యాయం 20వ వచనం 21వ వచనం నుంచి ఏం తీసుకున్నానంటే, శరీర మాలిన్యం తీసివేయటానికి కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షి నిచ్చుటకు, మళ్ళీ యోహాను 10:10 నుంచి జీవము కలుగుటను, అది సమృద్ధిగా నిత్య జీవము కలుగుటను వాక్యమనే దేవుడై ఉండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని చెప్పాలి. ఇది గనక మనం ఇలా చక్కగా సిద్ధపడి చెప్పగలిగితే వారికి మనం చెప్పే 2-3 మాటల్లోనే, 2-3 వాక్యాల్లోనే సంపూర్ణమైన మెసేజ్ ఉంటదనేది నా ఉద్దేశం.
శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలంగా దేవుని విషయమే నిర్మలమైన మనస్సాక్షి అన్నదేమో 1 పేతురు 3:20-21 నుంచి తీసుకున్నా. మళ్ళేమో జీవం కలుగుటను, అది సమృద్ధిగా నిత్య జీవం కలుగుటను అన్నదేమో యోహాను 10:10 నుంచి తీసుకున్నాను. అలాగే వాక్యం అనే దేవుడై ఉండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన అనేది యోహాను 1:1 నుంచి తీసుకున్నాను. అయితే 3 వాక్యాలను కలిపి ఒక పెద్ద సెంటెన్స్గా తయారు చేసి అది మనం వాళ్ళకి అందజేస్తున్నాం. ఎందుకంటే మనం మనసులో పెట్టుకోవాలి, వినుట ద్వారా వాళ్ళకి విశ్వాసం కలిగిద్ది. అది క్రీస్తును గూర్చిన మాటలు వినుట ద్వారా వాళ్ళకి విశ్వాసం కలిగిద్ది. విశ్వాసము ద్వారానే, విశ్వసించడం ద్వారానే మనం ప్రాముఖ్యంగా ప్రధానంగా మొదటి వాక్యం ఏం చదువుకున్నాం? వారు విశ్వసించని ఎడల ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాని ఎట్లు విశ్వసించెదరు? ప్రకటింపబడిన లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటింపబడిన వారి ప్రకటించు వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ఉత్తమైన వాటిని గురించి సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. సో మనము ఒక మెసేజ్ని తీసుకెళ్తున్నాం, క్రీస్తుని గురించిన మెసేజ్, సువార్త. మనం ఖచ్చితంగా వారి హృదయంలో ఈ మెసేజ్ అనే విత్తనాన్ని, సువార్త అనే విత్తనాన్ని విత్తేలాగా మనం సిద్ధపడి వెళ్ళాలి అన్నది. ఇంకా ఏదేదో ఎగ్జాంపుల్స్ తీసుకొని, లేకపోతే మనం ఉండేదే 10-15 నిమిషాలు. ఆ 10-15 నిమిషాల్లో మనం సమయం వృధా చేసుకోకుండా ఒక్కొక్కరి దగ్గర క్రీస్తుని గురించి సంపూర్ణంగా, దేవుడి గురించి కొద్దిసేపు, అలాగే శరీర మరణం గురించి కొద్దిసేపు, ఆత్మ మరణం గురించి కొద్దిసేపు, అలాగే క్రీస్తుని విశ్వసిస్తే మనం ఏం పొందుకుంటాం, క్రీస్తుని నమ్మితే మనం పొందే ప్రయోజనాలేంటి, లాభాలేంటి అన్నది కూడా మనం కొద్దిసేపు మాట్లాడితే, ఈ 3 పార్ట్లుగా, 3 భాగాలుగా మనం తీసుకున్నట్లయితే దేవుని గురించి కొద్దిసేపు, అలాగే శరీర మరణము, ఆత్మ మరణం గురించి కొద్దిసేపు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచడం వలన మనం పొందుకునే ప్రయోజనాలేంటి, లాభాలేంటి అన్న విషయాలు వీధి సువార్తలోనూ చెప్పొచ్చు, వ్యక్తిగత సువార్తలోనూ చెప్పొచ్చు, అలాగే చిన్నపిల్లల పరిచర్య సువార్తలో కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో మనం రెండవ భాగంగా, రెండవ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నా, ప్రభుని నమ్ముకోపోయినా అందరూ చనిపోతున్నారుగా అంటే మన సమాధానం ఏంటంటే, ఇప్పుడే చెప్పాం, శరీరం నేల నుంచి తీయబడింది, మన్నే కాబట్టి మన్నే అయిపోద్ది. పాపం, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించింది. అలాగే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి అందరూ శరీరంలో మరణం చెందుతున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శరీర మాలిన్యాన్ని తీసివేయటానికి కాదు కానీ ఆయన జీవం ఇవ్వటానికి, నిర్మలమైన మనసాక్షిని మనకి ఇవ్వటానికి, జీవం ఇవ్వటానికి, నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వాక్యమైన దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చారు అని మనం క్లియర్గా ఒక మెసేజ్లో తెలియపరుస్తున్నాం. చివరగా 3వ భాగం, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించడం వలన నీకు ఈ లాభాలు కలుగుతాయమ్మా, లేకపోతే ఈ ప్రయోజనాలు వస్తాయి, నువ్వు దీన్ని పొందుకుంటావు, లేకపోతే వీటి నుంచి విడిపించబడతావు అని చెప్పమంటే కొన్ని మాటలు చెప్పగలరా? యేసు ప్రభువుని విశ్వసించడం వల్ల మనం ఏం పొందుకుంటున్నాం? ఎందుకంటే ప్రాముఖ్యంగా ఈ విషయాలు చెప్పబోతే తెలియదు వాళ్ళకి. నెంబర్ 1, చెప్పబోతే వాళ్ళు క్రీస్తు యందు విశ్వాసం ఉంచలేరు. నెంబర్ 2, విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు రక్షణ పొందుకోలేరు. నెంబర్ 3, రక్షణ పొందుకోకపోతే మనం చేసే ప్రయత్నం కానీ, మనం చేసే పని కానీ, దానివల్ల లాభం ఏంటి, ఎవరికి లాభం వస్తుంది, ఏమి వస్తుంది లాభం అన్నది మనం చూడాలి. ఎందుకంటే మీలో చాలామంది సంఘ కాపరులుగా ఉన్నారు, చాలామంది సంఘాలు 1కి 2 లేకపోతే 3 సంఘాలు కూడా ఉన్నవారు ఉన్నారు. ఒక వ్యవసాయకుడినే చూడండి, ఎప్పుడు చెప్తా ఉంటాను, కష్టపడి నేలను దున్ని ముళ్ళని తీసేసి, రాళ్ళని తీసేసి, సాగు చేసుకొని, నీళ్లు చల్లి, కష్టపడి విత్తనం చల్లి, విత్తనం విత్తి, మొక్కను పెంచి, నీళ్లు పోసి, ఫలం వచ్చే సమయానికి ఆ వ్యవసాయకుడిని నిద్రపోతుంటే ఆ వ్యవసాయకుడిని ఏమంటారు? ఆ ఫలాన్ని, పంటని కోయలేని వ్యవసాయకుడు.
కష్టపడి విత్తనం విత్తి సాగు చేసుకొని భూమిని విత్తనం విత్తి నీళ్లు పోసి సంవత్సరం పొడుగున ఉదయాన్నే వెళ్ళి పంటని పక్షుల నుంచి జంతువుల నుంచి కాపుదల శత్రువుల నుంచి కాపుదల చేసుకొని పంట వచ్చినాక పంట కొయ్యకపోతే ఆ వ్యవసాయకుడు ఏమంటారు? అదే పరిస్థితి చాలా మంది, అంటే మన గురించి నేను చెప్పట్లేదు కానీ సేవకుల్లో సంవత్సరం పొడుగున వాక్యం చెప్తారు, సంవత్సరం పొడుగున సువార్త చెప్తారు, సంవత్సరం పొడుగున సంఘారాధన నడిపిస్తారు కానీ బాప్తిజాలు ఉండవు. బాప్తిజం బంట, రక్షణలోనికి నడిపించడం పంట కొయ్యటం, సంఘంలో బాప్టిజాలుకి నడిపించడం పంట కొయ్యటం. ఎంతమంది సేవకులు సంఘాల్లో ఈ పంటను కోస్తున్నారు? ఈ పంట కోరించే కదా మనం ఇంత కష్టపడేది. ఈ పంట రక్షణలోకి నడిపించి ఒక ఆత్మ రక్షించబడటం అనే పంట కొయ్యటానికే కదా ఈ సంవత్సరం అంతా మనం కష్టపడేది. ఈ పంటకి సహాయంగా ఉండాలి. ఒక సేవకునికి మనం విత్తనం విత్తే సహాయకులుగా ఉండాలని చెప్పే కదా మనం గ్రామీణాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేది. మన బాధ్యత, సువార్తికుడి బాధ్యత విత్తనం విత్తటం వరకే. ఒక సువార్తికురాలి బాధ్యత గ్రామీణాలకు వెళ్ళి దేవుని యొక్క విత్తనాలు విత్తటం వరకే. తర్వాత దేవుడు నీరు పోసేవారిని పంపిస్తాడు. అలాగే దేవుడు వాటిని అభివృద్ధి పరుస్తాడు, హెచ్చిస్తాడు. మన బాధ్యత మనం సంపూర్ణంగా చేస్తున్నాం. అలాగే మన సువార్తికులుగా ఉన్నారు, అలాగే సేవకులు, ఇది సువార్తికులే మళ్ళీ కాపర్లుగా కూడా ఉన్నారు. మనం పరిశీలన చేసుకుందాం. ఒక సంఘ కాపరి పంట సమయానికి పంట కొయ్యకుండా, బాప్తిజాలకి పురుకొల్పకుండా, బాప్తిజాలు రక్షణకి వాళ్ళని ప్రోత్సహించకుండా, మరి ఆ సంవత్సరం పొడుగున చేసిన పని, ఆ కష్టం ఏమి లాభం పొందుకుంటున్నాడు అతను అన్నది మనం ఆలోచన చేయాలి. అయితే మూడో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మనం విశ్వసించడం ద్వారా, సువార్తని నమ్మి, మనం విత్తిన విత్తనాన్ని విని రిసీవ్ చేసుకొని సువార్తను నమ్మి యేసుక్రీస్తుని విశ్వసించడం వల్ల, నమ్మడం ద్వారా ఏంటి ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు సేవకులు? మీరు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీకు తెలిసిని. సార్, అందరూ పాపం చేశారు. పాపం వల్ల మనము చనిపోతే ఎక్కడికి వెళ్తామని ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. ఎంత పెద్ద వాళ్ళైనా అన్ని ఉన్నా గానీ వాళ్ళు మనశ్శాంతిని కోల్పోయి ఉంటారు. యేసయ్య నమ్ముకుంటే ఆ మరణము, పాపం యొక్క భయం నుండి వాళ్ళు విడిపించబడతారు, దేవుని సమాధానం పొందుకుంటారు సార్. సిస్టర్ గారు రెండు విషయాలు ప్రాముఖ్యం చెప్పారు. ఒకటి, పాప భయం నుంచి విడిపించబడతారు, మరణం నుంచి విడిపించబడతారు, సమాధానం. 3 పాయింట్లు చెప్పారు. సమాధానం పొందుకుంటారు, దేవుని సమాధానం పొందుకుంటారని చెప్పారు. రైట్. ఇంకా ఎవరైనా చెప్తారా? 3 పాయింట్లు. లేఖనముల యందు మనం విశ్వాసము దేవుని యందు ఉంచినప్పుడు లేఖనాల ద్వారా మనకు నిత్య జీవం అనేది యేసుప్రభు వారి ద్వారా దొరుకుతుంది సార్. డేవిడ్ గారు చెప్పారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పారు. 2 పాయింట్లు చెప్పారు. ఇంకా పరలోకంలో యుగయుగాలు దేవుడితో భాగ్యం దొరికించారు. పరలోకంలో యుగయుగాలు దేవునితో నివసించే భాగ్యం దొరికిద్ది, నిత్య జీవం దొరికిద్ది, దేవునితో జీవించే ఆ భాగ్యము, అనుభవం దొరికిద్ది. ఇంకా రైట్. అయితే మీరంతా చెప్పిన పాయింట్లు నేను కూడా కలెక్ట్ చేశాను. ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రామీణ సువార్తకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఖచ్చితంగా యేసుక్రీస్తు యందును విశ్వాసం ఉంచినట్లయితే, దేవుడై ఉండి ఆయన మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం సిలువ మీద నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డారు, పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడు. ఆయన యందు నువ్వు విశ్వాసించడం వల్ల ఈ 10 ప్రయోజనాలు నువ్వు పొందుకుంటావు. ఏంటాయి అన్నది మనం చూసినట్లయితే, పాపం నుంచి క్షమాపణ పొందుకుంటారు. ఎలా అయితే 2వ దొంగ సిలువ మీద
సిలువ వేయబడిన రెండో దొంగ ఎలా అయితే పాప క్షమాపణ పొందుకున్నాడో అలాగా పాప క్షమాపణ పొందుకుంటారు. ఉచితంగానే పాప క్షమాపణ పొందుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పాపాలు కూడా యేసుక్రీస్తు మీద. పాప క్షమాపణ పొందుకుంటారు నెంబర్ 1. నెంబర్ 2, పాపానికి పరిహారం కూడా చెల్లించబడతారు. అంటే ఇప్పుడు నేను క్షమించేశాను అనంటే రేపుటి దినాన క్షమించటం వేరు. ఒక ₹1,00,000 అప్పున్నాయనుకోండి. నేను ఒకళ్ళకి ₹1,00,000 అప్పివ్వాలి. వారు నన్ను క్షమించేసేసారనుకోండి. క్షమించేసేస్తే నేనింకా వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లా. కానీ నా హృదయంలో ఉంటది, నేను ఆయనకి అప్పున్నాను. కానీ ఆయన నన్ను క్షమించాడు. యాక్చువల్‌గా అయితే నేను పే జేయాలి ఆ డబ్బులు. కానీ ఆయన మంచి హృదయంతో క్షమించేశాడు అని ఉంటది. ప్లస్ ఆయనెప్పుడు కనపడినా నేను ఒక విధమైన గౌరవాన్ని చూపిస్తా ఉంటా. ఎందుకంటే ఆయన క్షమాపణ మళ్ళీ ఇంకెప్పుడన్నా అడుగుతాడేమో పొరపాటున మళ్ళీ ఆ ₹1,00,000 గురించి ఎత్తుతాడేమో. అంటే ఒక భయం మట్టిగా నాలో ఉంటది. రైట్? అంతేకాకుండా ఆయన కూడా మనసు మార్చుకొని మళ్ళీ నేను క్షమించా గాని ఇప్పుడు నాకు ఆ డబ్బులు కావాలి ఇవ్వంటే మరలా నేను ఇవ్వాల్సొచ్చిన పరిస్థితిలోకి నేనొస్తాను. కానీ దేవుడు ఏం చేశాడంటే అలాంటి గిల్టీ కాన్షియస్‌నెస్, ఆ పాపం నాలో ఇంకా ఉండిపోయింది. అది ఇంకా నా నుంచి అది దూరపరచబడలేదు అని చెప్పి అలాంటి ఆ కాన్షియస్‌నెస్, ఆ మనసాక్షి పాప యొక్క తాలూకా ఆ భారం మనలో ఉండకూడదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద పాప పరిహారము చెల్లించేశారు. నెంబర్ 1 పాపాన్ని క్షమించారు. నెంబర్ 2 పాపానికి పరిహారం ఎంతుందో, అప్పు ఎంతుందో, పాపం వలన ఆ తప్పుకి వేసిన శిక్ష ఏదైతే ఉందో, తప్పు చేసినప్పుడు ఆ శిక్ష ఉంటది కదా, తప్పుకి శిక్ష. ఆ శిక్ష అంతా యేసుక్రీస్తు భరించారు. ఇది ఒక యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచే వారికి కలిగే లాభాలు ఏంటంటే ప్రయోజనాలు. పాప క్షమాపణ దొరికిద్ది, పాప పరిహారం చెల్లించబడిద్ది. అలాగే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో వాళ్ళు ముద్రించబడతారు. అలాగే ఇప్పటి వరకు పాపిగా నువ్వు పిలువబడ్డావు, పాపిగా నువ్వు లోకంలో నివసిస్తా ఉన్నావు. కానీ ఇప్పటి నుంచి క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే నీతిమంతురాలుగా నువ్వు పిలువబడతావు, నీతిమంతుడిగా పిలువబడతావు. అలాగే మీరు చెప్పినట్లుగానే రక్షణ పొందుకుంటావు, నీ ఆత్మకి రక్షణ పొందిద్ది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, శరీరానికి మరణం ఉన్న ఆత్మకి రక్షణ. యేసుక్రీస్తు నీకు జీవం ఇవ్వటానికి వచ్చారు, ఆత్మకి రక్షణ ఇవ్వటానికి వచ్చారు. శరీర మాలిన్యం తీసేయటానికి కాదు కానీ ఆయన జీవం ఇవ్వటానికి, అది సమృద్ధమైన నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చారు. కాబట్టి రక్షణ పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, జీవ కిరీటాన్ని పొందుకుంటావు, నీకు బహుమతి కూడా పొందుకుంటావు, జీవ కిరీటాన్ని పొందుకుంటావు. అలాగే దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. అలాగే దేవుని సమాధానం పొందుకుంటావు. ఈ విషయం కూడా చెప్పారు, దేవుని సమాధానం పొందుకుంటావు. అలాగే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని కూడా పొందుకుంటావు. ఇవన్నీ బైబిల్ వాక్యాల నుంచే తీయబడింది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీరు చూడొచ్చు. 1 యోహాను 1:9 పాప క్షమాపణ గురించి ఉంది. మళ్ళీ అపోస్తుల కార్యం 2:38 పాప క్షమాపణ గురించి ఉంది. అలాగే రోమీలకు రాసిన పత్రిక 8:1 మొదటి 4 వచనాల్లో 4వ వచనంలో పాప పరిహారం గురించి ఉంది. ఓకే. 3వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో పాప పరిహారం గురించి ఉంది. రైట్. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాల్లో రక్షణ గురించి ఉంది. నీతిమంతుడు, నీతిమంతురాలు గురించి ఉంది. రైట్. అలాగే యోహాను 3:16లో నిత్య జీవం గురించి ఉంది. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో పరిశుద్ధాత్మ తో ముద్రించబడతావు, దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మతో నువ్వు ముద్రించబడతావని ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో దేవుని శక్తి గురించి ఉంది, దేవుని నీతి గురించి ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది, సువార్తలో దేవుని నీతి ఉందని చెప్పి అక్కడ ఉంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 14, 17లో దేవుని రాజ్యం భోజనం పానం చేయటం కాదు కానీ నీతి ఉంది, అందులో సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ అందులో ఆనందం ఉందని చెప్పబడింది. అలాగే ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రతిదీ వాక్యం నుంచి తీయబడినయే. కాబట్టి మనం వాళ్ళకి ఈ ప్రయోజనాలు చెప్పామనుకోండి, ఎవరైనా కానీ ఏదన్నా మార్కెట్ చేయాలన్నా, ఏదన్నా వాళ్ళ
వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే చెప్పాలి కదండి. ఈ ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల అడ్వాంటేజ్ ఇది ఉంటుంది, మీరు పొందుకునే లాభాలు ఇవి, మీరు పొందుకునేది ఇది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు లోకంలో అనుజనుల మధ్య ఆయన ఎవరై ఉన్నారు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన మహిమ, ఆయనకి ఇవ్వబడిన తాళపు చెవులు, పరలోకపు తాళం, మరణం యొక్క తాళం, పాతాళం యొక్క తాళపు చెవులు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన జరిగిన కాలంలో ఉన్నారు, జరుగుతున్న కాలంలో ఉన్నారు, జరగబోయే కాలంలో ఉన్నారు. ఇవన్నీ చెబుతూ, అలాగే శరీర మరణం గురించి మీరు భయపడొద్దు, శరీర మరణం గురించి భయంతో మీరు బ్రతుకుతున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. అది నేల నుంచి వచ్చింది కాబట్టి కాబట్టి మన్నైపోద్ది తిరిగి. కానీ ఆత్మ రక్షించబడాలంటే ప్రభు యందు యేసుక్రీస్తు యందు మీరు విశ్వసిస్తే జీవం ఇవ్వబడిద్ది, నిత్య జీవం ఇవ్వబడిద్ది అని చెప్తూ ఈ ప్రయోజనాలు, ఇప్పుడు చదివిన ప్రయోజనాలన్నీ ఒక 10 ప్రయోజనాలు చదివాను నేను దాదాపుగా. అలాగే మీరు కూడా దాదాపు 7-8 ప్రయోజనాలు చెప్పారు సేవకులు ముగ్గురు. కాబట్టి ఈ ప్రయోజనాలు మనం చెప్తే వీధి సువార్తలో వాడచ్చు, వ్యక్తిగత సువార్తలో వాడచ్చు, చిన్నపిల్లల సువార్తలో కూడా వాడచ్చు. చెప్తే మీరు ఒకటే పెట్టుకుని గుర్తు, వినుట వలన, అది క్రీస్తుని గూర్చిన మాటలు వినుట వలన వాళ్ళకి విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం ద్వారా ప్రభువు దగ్గరికి వస్తారు. ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు రక్షణ పొందుకుంటారు. ఈ ఫార్ములా, ఇది ఏదైతే ఈక్వేషన్ ఏదైతే ఉందో, వినుట ద్వారా విశ్వాసము, అది క్రీస్తుని గురించిన మాటల ద్వారా విశ్వాసము, క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ. అదే కదా మన పంట, రక్షణే మన పంట. వాళ్ళు రక్షించబడటమే మనకు పంట, మనం కోసిన వారం అవుతాం. కాబట్టి దాన్ని మనం ప్రాముఖ్యంగా మన మైండ్లో పెట్టుకొని ఈ దేవుని వాక్యాలని ఒక చోట కూర్చొని రాసుకొని వాటిని మన హృదయంలో పెట్టుకొని గనక మనం సిద్ధపడి సువార్తకి వెళ్తే మనం ఫలితాలు బాగుంటాయి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం ఈ మాటలు వింటూ ఉన్నాం. రైట్. అయితే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏంటంటే, క్రీస్తుని నమ్మటం ద్వారా, ఆయన్ని విశ్వసించడం ద్వారా, ఆయన రక్షకుడుగాను, క్రీస్తుగాను, ప్రభువుగా అంగీకరించడం ద్వారా దేని నుంచి మనం విడుదల పొందుకుంటాం, వేటిని తప్పించుకుంటాం, అది కూడా చెప్తే వాళ్ళు, ఓహో, క్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచితే వీటి నుంచి మనం బయటకు వచ్చేస్తాం, విడుదల పొందుకుంటాం అన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళు విశ్వాసంలో ఎదగటానికి కానీ, విశ్వాసం దృఢపరచబడటానికి కానీ వీలుగా ఉంటుంది. ఏంటి ఆ విషయాలు చెప్పండి. నిత్య నరకం, దేవుని యొక్క ఉగ్రత, పాపం నుంచి, ఇంకా అపవాది బంధకాల నుంచి సార్, అపవాది బంధకాల నుంచి, ఇంకా ఇవన్నీ కరెక్టే, మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ ప్రాముఖ్యంగా మనం ఈ చూద్దాం, 3 మాటలు చూద్దాం. శిక్ష ఉండదు. రేపటి దినాన మహాధవళ సింహాసనం దగ్గర తీర్పు ఉంటుంది. రైట్. ఆ తీర్పు నుంచి తప్పించుకుంటాం. అంటే శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఏ శిక్ష విధి లేదు. మనం సేవకులుగా, మీరు సేవకులుగా ఉన్నారు, ఆత్మీయ నాయకులుగా ఉన్నారు, లేకపోతే కాపర్లుగా ఉన్నారు. బ్రదర్, కాపర్లుగా ఉన్నారు, అలాగే సువార్థికులుగా ఉన్నారు. మీట్లో పెట్టండి బ్రదర్, అందరు మీట్లో పెట్టండి. పౌలు బడి మీట్లో పెట్టండి బ్రదర్. ఓకే, ఉన్నాం కదా. అయితే దేని ఏందంటే, క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్షా విధి లేదు. రైట్. మళ్ళీ రెండోది, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి నడిపించబడతారు. తీర్పులోనికి రాక, జడ్జిమెంట్లోనికి రాక వాళ్ళు మరణం నుంచి జీవంలోనికి నడిపించబడతారు. ఈ విషయాలు మనం క్లియర్గా చెప్పాలి. అంటే మీరు చెప్పిన విషయాలే, మనం వాక్యాన్ని నేను బేస్ చేసుకొని చెప్తున్నా, మీరు కూడా వాక్యాన్ని బేస్ చేసుకొని చెప్పినయే. అంటే మీకు తీర్పు ఉండదు, జడ్జిమెంట్ ఉండదు,
మీకు కండెమ్నేషన్ ఉండదు, ఏ శిక్షా విధి ఉండదు. అంటే ఏ శిక్ష, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తాను. ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవుల్లోనూ సేవకుల్లోనూ ఈ ఈవెన్ చాలా మంది నాతో కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, క్రైస్తవులే. మన దీని మీద అవగాహన లేక చేస్తూ ఉంటారు. ఈ వాక్యాన్ని చదవండి బ్రదర్. 1 యోహాను 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. నా చిన్న పిల్లలారా, పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. రైట్ సిస్టర్, రైట్. ఇక్కడ యోహాను, అపోస్తుడైన యోహాను రాసిన పత్రిక ఇది. ఎవరికి రాశారంటే సంఘానికే రాశారు. ఆయన, చిన్న పిల్లలారా, ఆత్మీయంగా నువ్వు రక్షణ పొంది ఇంకా ఆత్మలో ఎదగకుండా ఇంకా చిన్నగా ఉంటే గనక, చిన్నపిల్లలు, వయసుతో సంబంధం లేదు, రక్షణ అనుభవం అలాగే ఆత్మలో ఎదిగిన అనుభవం ని ఆధారంగా చేసుకొని ఆయన ఏమంటున్నాడు, చిన్నపిల్లలారా అంటే నువ్వు రక్షించబడ్డావు, సంఘంలో ఉన్నావు, కానీ వాక్యంలో నువ్వు ఇంకా మెచ్యూరిటీలోకి రాలేకపోవచ్చు, చిన్నపిల్లగానే చిన్న. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక మెచ్యూరిటీలోనికి వచ్చినప్పుడు, వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు, మెచ్యూరిటీలోకి వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం పాపం చేయము. ఇంకా పాపం అనేది మన జీవితంలోనికి రాదు. అంటే మన లైఫ్ స్టైలే మనం దేవునికి ఎలా ఉంటే సంతోషపడతారు దేవుడు అన్నది దానికి అలవాటు పడిపోద్ది ఆటోమేటిక్గా వాక్యంలో ఎదుగుతున్నాగా. అందుకని కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎవరికి రాస్తుందంటే, రక్షించబడి ఇంకా ఆత్మలో ఎదగకుండా చిన్నపిల్లలుగా ఉన్న వారికి, చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా, మీరు అంటే రక్షించబడిన వ్యక్తి కూడా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు భయపడద్దు. పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎప్పుడైనా ఎవడైనా ఏదన్నా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు, భయపడొద్దు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, యేసుక్రీస్తు యందు గనక నువ్వు ఉంటే, ఇఫ్ యు ఆర్ అంటే క్రీస్తుని నువ్వు ప్రభువుగాను రక్షకుడుగాను సంపూర్ణంగా హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించినట్లయితే గనక నీకు ఏ శిక్షా విధి లేదు, 100% ఏ శిక్షా విధి లేదు. అంతేకాకుండా క్రీస్తుని విశ్వసించావు కాబట్టి, నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నువ్వు నూతన సృష్టి. నీవు తీర్పులోకి రావు, మరణం నుంచి జీవంలోనికి నడిపించబడ్డా నువ్వు. కాబట్టి పాప మరణ నియమం నుంచి నువ్వు విడిపించబడ్డావు. నువ్వు పాప మరణం నియమం నుంచి విడిపించబడి జీవము అనే నియమంలోనికి నడిపించబడ్డావు. అది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం అర్థం చేసుకోవాలి. అట్లా అని చెప్పి మనం వాక్యంలో ఎదుగుతూ ఉండాలి, రైట్? ఆటోమేటిక్గా పాపం అనేదే మనకి ఉండదు. మనం వీళ్ళకి, అన్ని జనులకి చెప్పేటప్పుడు మనం ప్రయోజనాలు మాత్రం చెప్పాలి. వాళ్ళు సంఘంలో చేర్చబడి వాక్యాన్ని సంఘారాధనలోకి అటెండ్ అవుతూ వాక్యంలో ఎదుగుతూ అప్పుడు దాని మీద జయాన్ని పొందుకుంటారు. క్రీస్తు యేసునందున్న జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నిన్ను విడిపించను అని, పాపం మరణ నియమముల నుంచి విడిపించింది. కాబట్టి ఇంకా మనం ఇక్కడ యేసుక్రీస్తుని విశ్వసించడం వల్ల నువ్వు పొందుకునేది ఏంటంటే, నీకు ఏ శిక్షా విధి ఉండదు. రెండోది, తీర్పులోనికి రాక మరణం నుంచి జీవంలోనికి దాటించబడతావు. మూడోది ఏంటంటే,
పాప మరణ నియమముల నుండి నిన్ను విడిపించును. అంటే నీకు రెండవ మరణము లేదు. మొదట మరణం శరీరానికి సంబంధించింది. రెండవ మరణం ఆత్మకు సంబంధించింది. మొదట మరణం అందరూ పొందుకుంటారు. ఎందుకంటే అది శరీర మరణము. అది మట్టి నుంచి వచ్చింది కాబట్టి మన్నే కాబట్టి అది మరలా తిరిగి మన్నైపోతుంది. కానీ ఆత్మ రక్షించబడాలంటే నీలో క్రీస్తున్నాడు కాబట్టి, నువ్వు క్రీస్తుని విశ్వసించావు కాబట్టి, నువ్వు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవానికి పడతావు. అలాగే పాప మరణం నియమముల నుంచి విడిపించబడతావు. నీకు రెండవ మరణము ఏ హాని చేయదు. రెండవ మరణం నీ మీద. రెండవ మరణం అంటే ఏంటంటే అగ్నిగుండం, ఆత్మ అగ్నిగుండంలో వేయబడదు. ఎందుకంటే ఆ తీర్పులోనికే నువ్వు వెళ్ళవు. రెండో మరణం అనే తీర్పులోనికే నువ్వు అసలు వెళ్ళవు. ఎందుకంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడు. యేసుక్రీస్తు అనే రక్షకుడు మనకున్నాడు. యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తమే శిలువ మీద నువ్వు పొందవలసిన దెబ్బలు, నేను పొందవలసిన దెబ్బలు, నువ్వు పే చేయాల్సిన పాప పరిహారము, నేను పే చేయాల్సిన మొత్తం ఆయన పే చేసేసాడు. ఆయన మనకు సంబంధించిన పాపం రిలేటెడ్ ఎంత ఆయన శిలువ మీద ఆయన చెల్లించేసేసారు. ఆయన మరణిస్తే మరణాన్ని ఆయన జీవం గల దేవుడు కాబట్టి, నేను దేవుని కుమారుని అని బహిరంగంగా ఆయన నిరూపించడానికి మరణాన్ని జయించాడు. మరణపు ముల్ని ఎరగొట్టాడు. ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు ఈ ప్రయోజనాలు వస్తాయి. వీటి నుంచి విడిపించబడతావు, వీటి నుంచి తప్పించబడతావు అన్నది ప్రాముఖ్యంగా మనం ఈ సువార్తలో చెప్పాలి. దీని విషయమై మీరందరూ నేను ఏదైతే వాక్యాలు నేను ధ్యానం చేసి నోట్ చేసుకున్నానో వాటిలన్నిటిని నేను గ్రూప్లో పెడతాను. ఒకసారి నేను నాయకులతో కూడా డిస్కస్ చేసి గ్రూప్లో పెడతాను. మీరు ఈ వాక్యాల మీద ధ్యానం చేయండి. ఇవన్నీ మనకు తెలిసినయే, నేను మీకు తెలియదని నేను చెప్పట్లా, అన్నీ తెలిసినయే. కానీ డెలివరీ చేయాలి. మనం సువార్తకి వెళ్ళినప్పుడు వీటిని వాళ్ళకి రిలీజ్ చేయాలి. మన నోటి నుంచి మనం రిలీజ్ చేయటం వలన, వినటం వలన వాళ్ళకి విశ్వాసం వచ్చింది. అది క్రీస్తుని గురించిన మాట వినటం వలన. మనకన్నీ తెలుసు అని చెప్పి మనం హృదయంలోనే పెట్టుకొని రిలీజ్ చేయకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు విశ్వాసం ఉంచరు, వాళ్ళు రక్షణ పొందుకోరు. అంటే మనం వెళ్ళే పని సంపూర్ణం అవ్వదు, సక్సెస్ అవ్వదు. కాబట్టి మనం వినుట వలన విశ్వాసము, క్రీస్తుని గురించిన మాట వినుట వలన విశ్వాసం, రక్షణ కలిగిద్ది. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకి తెలియపరచాలి. వీధి సువార్తలోనే తెలియపరచాలి, వ్యక్తిగత సువార్తలోనే తెలియపరచాలి, చిన్నపిల్లల పరిచర్యలో, హాస్టల్ పరిచర్యలో కూడా మనం తెలియపరచాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇట్లన్నిటిని మనం ఒక్కసారిగానే గుర్తుపెట్టుకొని అవన్నీ ఆ సమయానికి చెప్పలేము అనుకుంటే గనక సువార్త పత్రికలోనే వీటిని కొద్ది స్థలం కేటాయించి దేవుని గురించి ఒక పారాగ్రాఫు, శరీర మరణం గురించి, ఆత్మ మరణం గురించి ఒక చిన్న పారాగ్రాఫు, అలాగే యేసుక్రీస్తుని నమ్ముకుంటం వలన, విశ్వసించడం వల్ల వచ్చే ప్రయోజనాలు, విడిపించబడే వేటి నుంచి మనం విడిపించబడతాం ఆ విషయాలు కూడా కొన్ని ఒక చిన్న పారాగ్రాఫ్ పెట్టే విషయం నేను నాయకులతో మాట్లాడి అది చేద్దాం. కాబట్టి మీ అందుబాటులో అందరికీ ఉంటాయి. దేవుడి మాటలను దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మీరంతా పెద్ద పెద్ద సేవకులయ్యుండి, సువార్తికులయ్యుండి కూడా చక్కగా శ్రద్ధతో విన్నారు. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడతారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ మీరు చూపించిన ఓపికను బట్టి, మీరు చూపించిన వినే హృదయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తునామములో. ఆమేన్. ఆమేన్. థాంక్యూ సార్. థాంక్యూ పాస్టర్. థాంక్యూ. చాలా థాంక్యూ సార్. మురికిందలలో చక్కని విషయాలు మరొకసారి చెప్పినట్టుగా స్వార్థ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు ప్రభు సాయం చేశారు సార్. అవును సార్, మీరు మాకు పరిచయం అనుభవం ఉన్న స్వార్థ పట్ల మీకున్న భారాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత చాలా విలువైంది సార్. అది అర్థమవుతోంది.
చాలా సంతోషం Thank సార్. you. బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మరి స్వార్థ చెప్పాలా, పోయిన నెలలో పాపం గురించి మనం ఎందుకు చెప్పొద్దు అనే విషయాన్ని చెప్పారు. ఈసారికి మరి మరొక నూతన మెట్టు ఎక్కినట్లుగా చక్కగా తీర్పులోనికి మనందరం అని, మరి యేసు ప్రభువుని విశ్వాసంతో రెండవ మరణం ఉంటది, ఆ రెండవ మరణం తప్పించబడతాయి, మరొక అనేక విషయాలు చెప్పారు సార్. చాలా వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. అదే విధంగా ఈ యొక్క చివరి ప్రార్థన, అదేవిధంగా వాక్య నిమిత్తం మరి చిత్తూరు ప్రాంతం నుంచి చిత్తూరు నాయకత్వం వహిస్తున్న అసలు శేఖర్ గారు మరి ప్రార్థన చేస్తారు. తర్వాత దానిని పాస్టర్ గారి ఆశీర్వాదంతో ముగిద్దాం. శేఖర్ గారు ఉన్నారా చిత్తూరు నుంచి? ప్రైజ్ లార్డ్. Praise the Lord. చక్కగా వాక్యం అందించిన సార్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. Praise the Lord. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమున్న మా తండ్రి నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రవ్వా. నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రవ్వా నా తండ్రి నాయన తండ్రి ఈ రీతిగా ప్రవ్వా మేమందరం ప్రవ్వా ఈ గ్రూప్ లో కలుసుకొని నైనా మిమ్మల్ని స్తుతించడానికి, నైనా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రవ్వా నైనా మీ దాసుడి ద్వారా ప్రవ్వా ఎన్నో విషయాలు ప్రవ్వా మీ తండ్రి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రవ్వా. నీ పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభు ఎంతసేపు తండ్రి నైనా మీ దాసుడి ద్వారా ప్రభు ఎన్నో విషయాలు ప్రభు మీరు మాతో మాట్లాడే ప్రభు వాక్యంతో ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మీ యొక్క ఆత్మ నడిపింపు చేత ప్రభు మీ దాసుడి యొక్క నుంచి ముఖాంతరం నుంచి ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు 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 ప్రభు. నా తండ్రి నీ పాదాలకు కోట్లాది స్తోత్రాలు ప్రభు. అవును ప్రభు, గ్రామాల్లోనికి మేము సువార్తకు వెళ్ళి ప్రభు నీ యొక్క అయా నీ యొక్క వాక్యాన్ని నీ ప్రేమను ప్రభు నాయన తండ్రి ఏ విధంగా ప్రకటించాలి ప్రభు తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుని క్రీస్తుని గురించిన మాటలు ప్రభు మేము ఏ విధంగా ప్రకటించాలో ప్రభు నాయన మీ దాసు నుంచి మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. చెప్పబడిన ప్రతి మాట ప్రభు మా యొక్క హృదయంలో నిలిచి ఉండుటకు ప్రభు, అటువంటి వాక్యానుసారంగా ప్రభు మేము కూడా తండ్రి గ్రామాల్లో మేము మాట్లాడుటకు ప్రజలతో ప్రభు నీ యొక్క సువార్తను ప్రభు మీ తండ్రి మేము పంచుకున్నట్టుకు మీరు సహాయం చేయండి ప్రభు. నాయనా మీకు వందనములు స్తోత్రములు తండ్రి. చెప్పబడిన ప్రతి మాట ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి ప్రభు ఆమె ముద్ర వేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. నా తండ్రి నాయన మీ దాసులకు మీరు ఇచ్చిన ప్రభు భారమును బట్టి మీకు వందనాలు తండ్రి. అయా మీ దాసులు మీరు ఆశీర్వదించండి అయ్యా, మీరు దీవించండి ప్రభు. ఇంకా ప్రభు నూతనమైన సత్యాలు ప్రభు బిడలోంచి ప్రభు అయా మేము వినుటకు ప్రభు ఇంకా బలపరచుకొట్టుకు ప్రభు జీవనది పరిచయలు ప్రభు ఇంకా ప్రభు ఫలభరితంగా మార్చుకొట్టుకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసులు మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభు. మీ దాసులకు కావాల్సిన నూతన బలాన్ని మీరు దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని మీరు సమృద్ధిగా బిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. నాయనా మీకు వందనాలు ప్రభు. ఇదిగో ప్రభు గ్రూప్ లో ప్రభు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరికి ఉజ్జీవం దయచేయండి ప్రభు. నీ వాక్యమైన ప్రతి ఒక్కరిలో ప్రభు గొప్ప ఉజ్జీవం దయచండి ప్రభు. ఆత్మను భారము కలిగి ప్రభు ఈ కడువరి దినాల్లో తండ్రి గ్రామాల్లో మేము పరిచర్య చేయుటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభు. నా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి, మీ ఆత్మతో మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధతలో మీరు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నా తండ్రి నాయన ఆత్మ నడిపింపి మేము కలిగి జీవించుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇటువంటి సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు 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 ప్రభు. ఈ సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. మీకు వందనాలు ప్రభు. నాయన మరోసారి అయ్యగా సార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. సార్ గారిని మేడం గారిని ప్రభు బిడలను ప్రభు మీరు ఆశీర్వదించండి నాయన. వారి చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. నాయన వారి ప్రయాణాల్లో వారి పనుల్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం మా రాజా. మీకు వందనాలు నా రాజానికి స్తోత్రాలు 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 ప్రభు. నాయన ఇంకా బిడ్డను మీరు అభిషేకించండి, ఇంకా ఆశీర్వదించండి వాక్యంలో ప్రభు. ఇంకా బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన ప్రతి మాట ప్రభు మా జీవితాల్లో ఫలించుటకు సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ Amen. 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 మధ్యలో ఆంధ్ర నుంచి సూర్యపల్లి పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు.
ఓకే, ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, ఆయన సన్నిధి, ఈ రోజు కాన్ఫరెన్స్ కాల్లో పాల్పొందిన దైవజనులకు, దైవజనరాళ్లకు, అలాగే ఈ రోజు వాక్యాన్ని ప్రకటించిన డేవిడ్ కేఫా గారికి, వారి కుటుంబానికి, జీవనది పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. విజయశాంతి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. జకరయ్య గారు, శేఖర్ గారు, గారు, విజయశాంతి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. క్రిస్టఫర్ 21వ తారీఖు అమ్మగారు ప్రభువునందు నిద్రించారు. నిన్న 22 సమాధి